ఏం వర్షాలు రా బాబు పెక్కుర్తున్నాయి. రే వర్షం చూసావా? చూశాను రా, ఇప్పుడే జెమిని టీవీలో వచ్చింది. ఊరి నీ అబ్బా, నేను చెప్పేది బయట కొడుతున్న వర్షం గురించి. చారీరా ఏదో పెళ్ళమలేదవా. సర్లే కానీ నువ్వేం చేస్తావు ఇంతకు ఇంట్లోని? ఏముందిరా ఖాళీ కదా, టీవీ చూస్తున్నాను. సర్లే కానీ నిన్న సినిమాకి ఎందుకు రాలేదు? నిన్న తుఫాన్ వచ్చింది కదరా, అందుకే రాలేదు. అప్పుడెప్పుడు పాత సినిమా తుఫాన్ చూసే బదులు కొత్త సినిమా థియేటర్కి వచ్చి చూడొచ్చు కదా. ఊరిని అబ్బా, నేను చెప్పేది రామ్ చరణ్ సినిమా తుఫాన్ గురించి కాదు, బయట వస్తున్న తుఫాన్ గురించి. అదే సర్లే కానీ ఎందాక నుంచి చూసేస్తున్నాం. ఇంతకు ఏం సినిమా అది? అంటే బయట వర్షం వస్తుంది కదా, అందుకే వాన సినిమా చూస్తున్నా. వాన లేదు ఎండ లేదు కానీ భారీ వర్షాలు కదా, న్యూస్ వస్తుంది పెట్టు. సర్లే పెడతాను. హాయ్ హలో నమస్తే వెల్కమ్, పిచ్చెక్కిస్తా టీవీ ఛానల్ కి స్వాగతం. నేను మీ అందరికీ పిచ్చెక్కించే పిచ్చి ప్రకాశరావు. ఈ రోజు వార్తలు. పిచ్చెక్కిస్తా ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆదివారం సెలవు ప్రకటించిన స్కూల్ యాజమాన్యం. ఆదివారం మామూలుగానే సెలవు కదరా, ఏమో. భారీ వర్షాలు కురవడం వల్ల ఎంతో ప్రేమతో కొనుక్కున్న తన డ్రాయరు పూర్తిగా తడిసిపోయి అది ఆరకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఆత్మహత్య చేసుకోబోయిన ఒక యువకుడు. వర్షంలో గొడుగు తడవకుండా ఆ గొడుగుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లిన ఒక తాగుబోతు. రాత్రంతా భారీ వర్షం కురిసి పొద్దున్నే స్కూల్కి వెళ్లే టైంకి ఆ వర్షం ఆగిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్కూల్ విద్యార్థులు పాపం ఫెయిల్ అన్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వర్షం వస్తుంటే తెలంగాణలో సలార్, రాయలసీమలో బావలు రావడం విశేషం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇదిలా ఉంటే భారీ వర్షాల వల్ల అమలాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో చెరువులో వరదలు రావడం చేత డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉండే పేదవాళ్ళు తమ గృహాలు విడిచిపెట్టి ట్రైన్లోను బస్సుల్లోనూ వెళ్లే స్తోమత లేక విమానంలో వేరే దేశాలకు వలసపోతున్నారు. వర్షం సినిమాలో ఎన్నాళ్ళ గుర్తొచ్చానా బానా అనే పాటకి రీల్ చేస్తూ వర్షంలో జారిపడిన వర్ష అనే అమ్మాయి మోకాలకు దెబ్బ గట్టిగా తగలడంతో గతాన్ని మర్చిపోయిన ఆ యువతి, ఈ భారీ వర్షాలలో మాకు గొడుగు లేకపోయినా పర్వాలేదు కానీ మా నెత్తికి కవర్ ఉంటే చాలు, మేము వర్షాన్నే కాదు భారీ తుఫాన్ అయినా కానీ ఎదురించి ముందుకు దూసుకుపోతామని తెలియజేసిన కొంతమంది ప్రజలు. వేసవకాలంలో వడగలుపులు వస్తాయి, ఈ వర్షాకాలంలో మాత్రం బజ్జి కలుపులు వస్తున్నాయని ప్రజలు తెలిపారు. పూర్వం కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఆ కప్పలకు పెళ్ళే కాదు శోభనం కూడా చేసి వాటి పిల్లలకు అన్నప్రాసన చేయించుంటారు. అందుకే ఈ భారీ వర్షాలు అని కొంతమంది తమ భావం వ్యక్తపరిచారు. చూశారు కదా మా వర్షాకాలం సమాచారం. మరలా చలికాలం సమాచారంతో మీ ముందుంటాను. అప్పటి వరకు మా పిచ్చెక్కిస్తా ఛానల్ చూస్తూ ఉండండి. నేను మీ పిచ్చి ప్రకాశరావు, సైనింగ్ ఆఫ్, గుడ్ బై. ఈ దిక్కుమాల న్యూస్ గురించి ఎంత దూరం వచ్చావు నువ్వు? సచ్చవగర నా చేతిలో. వా